తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చి ఉన్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చి ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి మంచి ఊరటనే చెప్పొచ్చు. గ్రూప్ 1 విషయంలో ఢిల్లీ నుంచి సతీష్ వివరాలు అందిస్తారు. సతీష్, తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షలకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ తెలిపింది. గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేస్తూ పిటిషనర్ వేముల అమోల్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను తాము ఎంటర్టైన్ చేయమని, ఈ పిటిషన్ లో జోక్యం చేసుకోలేమనే అంశాన్ని కూడా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యం, కాసేపటి క్రితమే పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తున్నట్టు కూడా ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యం. ఇప్పటికే 2 రోజుల క్రితం ఇదే కేసులో మరో పిటిషనర్ వేసిన పిటిషన్ సైతం కూడా